నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 8వ తరగతి తెలుగు వాచకంలోని 8వ పాఠ్యాంశమైన చిన్నప్పుడే అనే పాఠ్యాంశంలో 2వ భాగాన్ని చదువుకుందాం. మనం ఇంతకుముందే 1వ భాగం చదువుకున్నాం. ఆ 1వ భాగంలో రచయిత పరిచయం, పాఠ్యభాగ ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, ప్రవేశిక ఇవి చదువుకున్నాం. ఈరోజు మనం 2వ భాగాన్ని చదువుదాం. మొదటి భాగంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. మీరు కూడా అవన్నీ అర్థం చేసుకున్నారని నేను భావిస్తూ ఈరోజు 2వ భాగం చెప్తున్నాను. మీరు చూసి విని మరికొన్ని విషయాలు తెలుసుకుంటారని ఆశిస్తూ పాఠాన్ని ప్రారంభిద్దాం. పాఠాన్ని ప్రారంభించే ముందు మా ఛానల్ ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు SM తెలుగు పాఠశాల. ఇది యూట్యూబ్ ఛానల్, మీ అందరికీ తెలిసిందే. ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసేటువంటి వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. తర్వాత పాఠ్యాంశాన్ని చూద్దాం. 8వ తరగతి 8వ పాఠం చిన్నప్పుడే 2వ భాగం ఈరోజు మనం చదువుకోబోతున్నటువంటి పాఠ్యాంశం. తర్వాత చూద్దాం. చిన్నప్పుడే ఇది రాసింది వట్టికోట అల్వార్ స్వామి. ఇంతకుముందు మనం ఈ కవి రచయిత గురించి మొదటి భాగంలో చదువుకున్నాం కాబట్టి ఈ భాగంలో మరీ ఒకసారి చదవాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మొదటి భాగంలోనే మీరు ఆ వివరాలన్నీ, కవికి సంబంధించినటువంటి వివరాలు, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు మీరు అర్థం చేసుకున్నారని భావిస్తున్నాను. ఇప్పుడు పాఠ్యాంశాన్ని చూద్దాం. ప్రవేశిక. సార్ ఇంతకుముందే అన్నారు కదా, మొదటి భాగంలోనే మనం ప్రవేశిక చదువుకున్నాం అని అన్నారు కదా, మరి మళ్ళీ ప్రవేశిక చెప్తున్నారేంటి అంటే, పాఠంలో ఏమున్నదో మరొకసారి గుర్తు చేసుకుందాం. ఈ పాఠంలో మనం ఏం నేర్చుకోబోతున్నామో అనే అంశాన్ని మరొకసారి గుర్తు చేయడం కోసం ఈ ప్రవేశిక మరొకసారి చదువుదాం. చూడండి ఒకసారి. ప్రవేశిక. రజాకార్ల అఘాయిత్యాలకు, పెత్తందార్ల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. అట్లా తిరగబడటానికి ప్రేరణనిచ్చిన వారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు. ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలను అందించేటందుకు వాళ్ళు ఏ విధమైన ప్రయత్నం చేశారు, ఆనాటి సాంఘిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనం కోసం ఈ పాఠం చదువుదాం. ఈ పాఠం ఎందుకు చదవాలి? మనం అన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఈ పాఠం మనం చదవాలి. చదువుదామా? రైట్. ఇప్పటి వరకు కొంత పాఠ్యాంశాన్ని మొదటి భాగంలో నేర్చుకున్నామన్నాం కదా, మిగిలిన పాఠ్యాంశాన్ని ఇప్పుడు నేర్చుకుందాం. అడుగడుగుకు గ్రామ పెత్తందార్లు నిందలు, నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు. మొదటి భాగంలో మనం ఏం నేర్చుకున్నాం? వెంకట్రావు అంటే ఆ గ్రామ ప్రజలకు తమ యొక్క ధనమాన ప్రాణాలు రక్షించే ఒక దేవుడిలాగా కనిపించేవాడు, ఒక దేవుడిలాగా భావించేవారు. ఎందుకు? వారి యొక్క ధనమాన ప్రాణాలు రక్షించడానికి ఆయన ఎల్లవేళ్ళ కృషి చేసేవాడు. ఇంకేం చేసిండు? అడుగడుగుకు గ్రామ పెత్తందారులు నిందలు మోపి, నేరాలు మోపి, చేసినా చేయకున్నా నేరాలు మోపి లంచాలు గుంజకుండా చేశాడు. లంచాలు గుంజి వాళ్ళని మరింత పేదవాళ్ళని చేయకుండా ఆయన ప్రయత్నం చేసిండు. అందుకే చిన్న పెద్ద గౌరవ మర్యాద లేక ప్రతి వారిని, ప్రతి స్త్రీని దుర్భాషలాడటం, నీచంగా ప్రవర్తించడం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినాయి. గ్రామాల్లో ఇవి ఒకప్పుడు ఉండేటి. వాడు చూస్తే పెత్తందారులు, భూస్వాముల యొక్క పిల్లలు ఇంత ఉంటాడు. వాడికి ఒక 10 ఏళ్ళ వయసు ఉంటే ఒక 50-60 సంవత్సరాల వ్యక్తిని ఒరేయ్, రారా, పోరా అని పిలిచేవాడు. స్త్రీలను కూడా అంత నీచంగా ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. అలాంటి పరిస్థితుల నుంచి వీళ్ళని కాపాడినటువంటి వ్యక్తి వెంకట్రావు. అట్లాంటి వ్యక్తి మీద గౌరవం ఉంటుందా? ఉండదా? అందుకే ఆయన మీద చాలా గౌరవం. గ్రామ పెత్తందారులు దయతో ఇచ్చే కూలితో విధి విరామం లేకుండా జీవితాంతం పని చేయించుకోవటం, తమకు తుదకు పనివారు కడుపు నిండా తిండి లేక మాడుచుండటం మాన్పించాడు వెంకట్రావు. ఇంకా ఈ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇంకొక విషయం చెప్పాలి. పూర్వకాలంలో వెట్టి చాకిరీ అనేది ఉండేది. వెట్టి చాకిరీ అంటే ఏమీ ఇవ్వరు, ప్రతిఫలం ఏమీ ఇవ్వరు.
మరి ఎవరి దగ్గర పని చేస్తారు? వెట్టి చాకరీ ఎవరి దగ్గర చేస్తారు అంటే పెత్తందారులు, భూస్వాముల ఇండ్లలో, భూస్వాముల పొలాలలో పనిచేసేవాళ్ళు. దానికి వారు దయదలిచి ఏదన్నా ఇస్తేనే తీసుకోవడం, అంతేగాని నాకింత ఇవ్వమని అడిగే పరిస్థితి లేదు, అలా అడిగే ధైర్యం లేదు. ఒకవేళ ఎవరైనా అట్లా అడిగితే వాళ్ళను హింసించి చంపేవాళ్ళు. అంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఆనాటి కాలంలో ఉండేటి. ఇంకా పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండేటి అంటే మీలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడిగి చూడండి, అంత ఘోరంగా ఉండేది. ఎవరినైనా వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళ నుంచి పని మాన్పించి ఆ వెట్టి చాకిరి నుంచి విముక్తి కలిగించడం కోసం, ఆ పేద ప్రజలకు విముక్తి కలిగించడం కోసం వెంకట్రావు ప్రయత్నం చేశాడు. కాబట్టి ఆయన వాళ్ళకు దేవుడిలాగా కనిపించేవాడు. ఇంకా బావి వద్ద చెట్టు కింద కూర్చున్న రైతు యువకుడు బాటసారితో ఆంధ్ర మహాసభ నాయకుల ఆగమన వార్తను ఊళ్ళోకి తెలిపాడు. అంతకుముందు దండమండి అనుకుంటా వచ్చిండు కదా, ఆయన ఏం చేసిండు, ఆంధ్ర మహాసభ నాయకులు వచ్చి అక్కడ మోటాబావి దగ్గర చెట్టు కింద కూర్చున్నారనే విషయాన్ని గ్రామ ప్రజలకు తెలియజేసిండు. అప్పుడు నాయకులు వచ్చిరనే విషయం ఆ గ్రామంలోని ప్రజలందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత ఏమైంది, కొద్దిసేపట్లోనే కొందరు బాలురు నాయకులు కూర్చున్న వైపు వచ్చారు. నాయకులు అక్కడ కూర్చున్నారు. కొంతమంది పిల్లలు వాళ్ళ దగ్గరికి వచ్చారు. మెల్లమెల్లగా సమీపంలో ఉసిరి చెట్టు వద్దకు వెళ్ళి ఉసిరికాయలు రాల్చుకొని జేబులు నింపుకొని నములుతూ మెల్లగా నాయకుల పక్కన కూర్చున్నారు. పిల్లలకు చిరుదిని లాంటి ఇష్టమే కదా, చెట్ల మీద ఏమైనా కనిపిస్తే జామకాయలు మరేకాయలు కనిపిస్తే ఏం చేస్తారు, ముందు అవి తెంపుకొని తినాలనే ప్రయత్నం చేస్తారు. ఈ పిల్లలు కూడా ఏం చేసారు, అక్కడ ఉన్నటువంటి ఉసిరికాయ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయలు తెంపుకొని జేబుల నిండా నింపుకొని నములుకుంటూ వచ్చి ఆ నాయకుల దగ్గర కూర్చున్నారంట. నాయకులు పచ్చని పచ్చికపై హాయిగా కూర్చుని మాటామంతి సాగించారు. అక్కడ పచ్చిక మీద కూర్చుని ఆ పిల్లలతోని మాట్లాడడం ప్రారంభించారు. ఏం మాట్లాడారో చూద్దాం. వారిలో ఒకరు నీ పేరేంటి అని ఒక బాలుని ప్రశ్నించారు. ఒక బాలుని ఏం చేసి నా నాయకుల్లో ఒక ఆయన నీ పేరేంటి బాబు అని అడిగింది. లింగయ్య అని మెల్లగా అన్నాడు. ఆ పిల్లవాని వయసు 10 ఏళ్ళు సుమారుగా ఉంటాయి, సుమారు 10 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ పిల్లవాడు ఏమన్నాడు, నీ పేరేంటి బాబు అని అంటే లింగయ్య అని అన్నాడు. ఇలా అడిగేసరికి ఆ పిల్లవాడికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు, భూస్వాములు ఏం చేసేవాళ్ళు, అరేతోనే అని పిలవడం తప్ప ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలిచినటువంటి సందర్భాలు లేవు. అలాంటిది అంత గొప్ప నాయకులు, ఎంతోమంది ఆంధ్ర మహాసభ నాయకులు అక్కడ కూర్చుని తమ దగ్గరికి పిలుచుకొని నీ పేరేంటి బాబు అని మర్యాదగా అడిగేసరికి ఆ పిల్లవాడికి ఎంత సంతోషం కలుగుతుందో చూడు, అంత సంతోషం కలిగిందన్నమాట. తర్వాత చూద్దాం. లింగ అని మొదలు మేము పిలిచేది, లింగ అని మేము పిలిచేది అని వెంకట్రావు వైపు చూపుతూ సంగం పంతులు బడిపెట్టినప్పటి నుండి లింగయ్య అని పిలుస్తున్నాం అని ఇంకొక పిల్లవాడు అందుకున్నాడు. అంతకుముందు ఆ పిల్లవాడిని ఏమని పిలిచేవాళ్ళట, లింగ అని పిలిచేవాళ్ళట. కానీ సంగం పంతులు, ఏ సంఘం, ఈ ఆంధ్ర మహాసభ సంఘం ఉంది కదా, ఆ సంఘం నుంచి ఒక కార్యకర్త, ఆ సంఘంలో ఒక కార్యకర్త ఆ ఊరిలో బడిపెట్టినప్పటి నుంచి ఆయన చెప్పిండట, బడిపెట్టినప్పుడు ఎవరినైనా మర్యాదగా పిలవాలి అని చెప్పిండట. ఏమని, లింగయ్య అని పిలవాలని చెప్పిండట. అప్పటి నుంచి ఆ పిల్లలందరూ కూడా ఆ పిల్లవాడిని లింగయ్య అని పిలుస్తున్నారు. అంతకుముందు ఏమని పిలిచేవాళ్ళు, లింగ అని పిలిచేవాళ్ళు. మీరు కూడా చూడండి, మీ క్లాసులో చాలామంది మీరు ఆరా తోరా అనుకుంటారు, కానీ ఎవరిని అంటారు, మీకు జాని ఫ్రెండ్స్, దగ్గర ఫ్రెండ్స్, మీరు ఒక గ్యాంగులు ఉన్న వాళ్ళే అరే రారా పోరా అని అనుకుంటారు. కానీ అందరి ముందు మర్యాదగానే మాట్లాడుకుంటారు. మీరు ఉన్నప్పుడు మాత్రమే ఆ రకమైనటువంటి పిలుస్తారు. అదే మీకు అంతగా దగ్గరగా లేనటువంటి అబ్బాయి ఉన్నాడు అనుకోరి, అప్పుడు ఏమని పిలుస్తారు, పూర్తి పేరు పెట్టి పిలుస్తారు. రమేష్ ఉంటే రమేష్, మహేష్ ఉంటే మహేష్, కృష్ణ ఉంటే కృష్ణ అని అంటారు. కానీ అరే రమేష్గా, అరే మహేష్గా అంటారా అన్నారు. ఎందుకంటే మీకు ఆయనతో అంత, ఆ అబ్బాయితో మీకు అంత ఈ సాన్నిధ్యం లేదు, అంటే ఫ్రెండ్షిప్ లేదు, తెలిసినవాడు. కానీ మీరు ఆయన అలా పిలిచే అంతటువంటి దగ్గరతనం లేదు. అప్పుడు ఏమని పిలుస్తారు, పూర్తి పేరు పెట్టి పిలుస్తారు. ఇక్కడ కూడా ఈ పిల్లవాడిని అందరూ కూడా లింగయ్య అని పిలవడం ప్రారంభించి తర్వాత చూద్దాం. నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంకట్రావు ఆలోచిస్తున్నట్లు తల నేలకు వేశాడు. నాయకులందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంటే సంగం పంతులు
వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చాడు అని వాళ్ళు భావిస్తున్నారన్నమాట. వెంకట్రావు ఆలోచిస్తున్నట్టుగా తల పంకించాడు. ఇంతకీ ఇక్కడ సంగం పంతులు ఎవరు అర్థమైందనుకుంటా, ఈ వెంకట్రావే. మీరెవరు అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. ఇంకొకసారి మేము బట్టలు ఉతుకుతామని లింగయ్య చెప్పాడు. ఏం చేస్తారు? మేము బట్టలు ఉతుకుతాము అని చెప్పాడు. మీరెవరు అనే ప్రశ్నకు మీరెవరు అనే ప్రశ్నకు ఆ అబ్బాయి చెప్పినటువంటిది ఏమని చెప్పిండు? మేము బట్టలు ఉతుకుతాము అని చెప్పిండు. అంటే రజకులు అన్నమాట. ఓకేనా? నాకు ఒక ఊసిరిగా ఇస్తావు అని ఒక నాయకుడు లింగయ్య వైపు చెయ్యి చాపాడు. అప్పుడు ఆ నాయకుడు ఏం చేసిండు? లింగయ్య వైపు చెయ్యి చాపి నాకు ఒక ఊసిరిగా ఇస్తావా అని అడిగిండు. మొదట పర్యాసం అనుకున్నాడు, ఏదో జోకు చేస్తున్నాడు, సారు నేనిత్త తీసుకుంటాడా, నేనిత్త తింటాడా అని మనసులో అలా అనుకున్నాడు లింగయ్య. అయినా తేల్చుకుందామన్నట్టుగా అనుమానంతో మెల్లగా జేబులో నుండి ఒక ఊసిరిగాయ తీసి ఇచ్చాడు ఆ నాయకుడికి. ఆ పిల్లాడు కూడా అనుమానం వచ్చింది. మరి అడిగిండు, ఇస్తే తింటాడో తినడో, తీసుకుంటాడో లేదో, నేను కూడా పరీక్ష పెడతా అనుకున్నాడేమో. ఏం చేసిండు? జేబులో ఉన్నటువంటి ఒక ఊసిరికాయ తీసి ఆ నాయకునికి ఇచ్చిండు. ఏం చేస్తాడో చూద్దామనే కుతూహలం, మరి తీసుకుంటాడా లేదా అని ఒక సంశయం, ఇవన్నింటినీ తట్టుకొని ఆ ఘర్షణ, మానసిక సంఘర్షణ అనుభవించి ఏం చేసిండు? ఆ నాయకునికి ఇచ్చేసిండు. ఆ నాయకుడు వెంటనే అందుకొని కొరికాడు. ఆయన కూడా ఉసిరిగా తీసుకొని కొరికాడు. కొరుకుతూ ఉండగానే అక్కడ కూర్చున్న పిల్లలందరూ గబాలున ఆ నాయకుని వైపు వచ్చి తమ జేబులలోనున్న కాయలన్నీ అతని ముందర పోశారు. అప్పుడు పిల్లలందరికీ ధైర్యం వచ్చింది. అబ్బా, నాయకుడు మన నాయకుడే, మనకు మేలు చేసేవాళ్ళే, మనోళ్ళే అనే ఒక భావన కలిగి ఏం చేశారు? పిల్లలందరూ కూడా వాళ్ళ జేబులో ఉన్నటువంటి కాయలన్నీ తీసుకొచ్చి అక్కడ పోసిన వాళ్ళే ఏమన్నారు? ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ చాలు చాలు అని నాయకుడు అంటుండగానే ఇది బాగుంది అని పిల్లలందరూ తాము బోర్లించిన కాయల్లో నుండి మంచివి ఏరి అందించసాగారు. పిల్లలకు ప్రేమ కలిగితే ఎట్లా ఉంటుంది చూడు. ఏం చేశారట? ఇది మంచిగా ఉంటుంది అని ఆ పోసిన కాయల్లో నుంచి మంచి కాయలు ఏరి ఆ నాయకునికి అందించిందట. మరి ఇలా జరగడానికి, పిల్లలు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటిది? అంతకుముందు ఎవరు కూడా ఒక చదువుకున్న వ్యక్తో, ఒక మంచి స్థానంలో ఉన్న వ్యక్తో, ఒక నాయకుడో ఎవరు కూడా వాళ్ళని దగ్గరకు తీసుకొని ఈ రకంగా మాట్లాడిన వాళ్ళు లేరు. అంటే తొలిసారిగా ఒక నాయకుడు వాళ్ళతో అంత ఆప్యాయతగా మాట్లాడేసరికి వారి ఆనందాన్ని తట్టుకోలేక ఆ విధంగా వాళ్ళలో కలిసిపోయారు. ఓకేనా? తర్వాత చూద్దాం. ఆ నాయకుడు పట్టలేని సంతోషంతో అందరినీ తన కౌగిట్లోకి తీసుకొని కన్న కొడుకుల్లాగా వీపులపై చేతులు నిమిరాడు. ఆ బాలలు అమితోత్సాహంతో ఆ నాయకుడిని చుట్టేశారు. ఆయన కూడా దగ్గర తీసుకొని అందరినీ ఆలింగనం చేసుకున్నాడు. కన్న కొడుకులను చూసినట్టుగా వీపైన నిమిరేసరికి వాళ్ళు ఎక్కడ లేని ఆనందాన్ని పొందారు. ఎంతో ఉత్సాహంతో మిగిలిన పిల్లలందరూ కూడా ఆ నాయకుడిని చుట్టుముట్టేశారు. అంటే మొత్తం అల్లుకుపోయారు. అంటే సంతోషం, అంత సంతోషంగా ఆ నాయకునికి దగ్గర అయ్యారు. ఆ బాలురకు ఆ నాయకునకు ఏర్పడిన ఆ ప్రేమ ఎంత విలువగట్టగలం? ఆ ప్రేమకు ఎంత విలువగట్టగలం? అలాంటి సన్నివేశం ఎంతమందికి ఉంటుంది? అలా సన్నివేశం కలగడానికి ఆ వ్యక్తి ఎంతో గొప్పవాడై ఉండాలి, ఎంత మానసిక పరివర్తన కలిగినవాడై ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి, సమాజం పట్ల అవగాహన ఉండాలి, సమాజంలో అందరినీ సమానంగా చూసే మనస్తత్వం ఉండాలి. అది లేనప్పుడు ఏ నాయకుడు కూడా అది అనుకున్న విధంగా ప్రజలకు దగ్గర కాలేడు. కానీ ఈయన అలాంటి స్వభావం ఉన్నవాడు కాబట్టి పిల్లలకు దగ్గర కాగలిగింది. ప్రతిరోజు ప్రతి వస్తువు అన్యాయంగా హరించే గ్రామ పెత్తందారుని అసహించుకునే ఆ బాలురు తాము స్వయంగా ఇవ్వటమే కాదు, దాన్ని నాయకుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు ఏం చేసేవాళ్ళట? బలవంతంగా లాక్కునేవాళ్ళు. ప్రతి వస్తువును అన్యాయంగా లాక్కునేవాళ్ళు. అట్లా లాక్కున్నటువంటి ఆ పెత్తందారిని పిల్లలందరూ అసహించుకునేవాళ్ళు. వీని బతుకు చేయడా, ఎప్పుడు మాయ తీసుకుంటాడేంది, వీడు పోతేనన్నా మంచిగుండు, ఇలాంటి ఆలోచనలు వాళ్ళకు ఉండి ఉంటాయి. కానీ ఈ నాయకునికి వాళ్ళు అడిగినంతనే, మరి ఇక్కడ నాయకుడు ఏం చేసిండు? అధికారాన్ని చెలాయించిండా? అడిగిండు రిక్వెస్ట్గా, నాకు ఒక కాయ ఇస్తావా అని అడిగిండు. అంతేకాకుండా ఆ కాయలన్నీ తీసుకురా అంటే వాళ్ళని ఇస్తారా? ఇవ్వరు. అంటే ప్రేమ, ఆప్యాయత అనేది ఆ నాయకుని మాటలో కనిపించింది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చినవి అన్నీ కూడా వాళ్ళకు ఇచ్చారు. ఇవ్వటమే కాదు, ఇంకా దాన్ని నాయకుడు, ఇక్కడ బొమ్మ చూడండి, ఇక్కడ పిల్లలు 1 2 3 4
నలుగురు పిల్లలు ఇక ముగ్గురు లీడర్లు ఇక్కడ కూర్చున్నారు, నాయకులు ఇక్కడ కూర్చున్నారు. ఆ పిల్లలు ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు చూడండి. అలాంటి సన్నివేశం, అలాంటి సంఘటన వాళ్ళ జీవితంలో ఎప్పుడు జరగలేదు కాబట్టి పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తర్వాత చూద్దాం. నాయకుడు అంగీకరించడంతో పొందిన ఆనందానికి ఎంత విలువ కట్టగలం? ఆ నాయకుడు ఆ పిల్లలు ఇచ్చినటువంటి ఉసిరికాయలు తీసుకొని తిని వాళ్ళలో కలిసిపోయి, వాళ్ళలో ఒక సాధారణ మనిషిగా కలిసిపోయి వాళ్ళని తనలో కలిపేసుకున్నటువంటి ఆ నాయకుని ఆ ప్రేమను పొందిన సందర్భంలో ఆ పిల్లలు పొందినటువంటి ఆనందానికి ఎవరు విలువ కట్టగలరు చెప్పండి? దానికి విలువ కట్టగలమా? ఆనందానికి, పిల్లల్లో కలిగినటువంటి ఆనందానికి విలువ కట్టగలమా? ఇన్ని పైసలు అయితే దీనికైనా అనగలమా? అనలేదు. అంటే అంత గొప్ప అనుభూతిని పొందినమాట. తమ గ్రామీయులైనప్పటికీ గ్రామ పెత్తందారులు అంటే అడలిపోయే ఆ బాలురు పరగ్రామీయుడు 10 నిమిషాల క్రింద పరిచయుడైన ఆ నాయకుడు చిరపరిచిత అవాజ్య బంధువుగా తలచబడ్డాడంటే వారికి పరస్పరం ఏర్పడిన గాఢాభిమానానికి ఎంత విలువ కట్టగలం? తమ ఊరిలో ఉన్నటువంటి పెత్తందారులు తమ ఊరి వారైనా ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆప్యాయత లేదు. కానీ ఇక్కడ 10 నిమిషాల క్రితం పరిచయమైనటువంటి ఆ నాయకుడు ఆ పిల్లలకు మధ్యలో ఏర్పడ్డటువంటి అవ్యాజ్య బంధం, విడదీయలేనటువంటి ఆ బంధానికి వాళ్ళని విలువ కట్టగలరా? ఆ పిల్లల మనసులో అంత మంచి స్థానాన్ని పొందినటువంటి ఆ నాయకుడు ఎంతో గొప్పవాడుగా మనం భావించవచ్చు. అంటే అలాంటి సంఘటనలకు మనం విలువ కట్టలేము అని దాని యొక్క అర్థం. తర్వాత వీళ్ళందరెవరో ఎరికేనా అని ఒక బాలురను వెంకట్రావు ప్రశ్నించాడు. అక్కడ ఉన్నటువంటి బాలురులో వీళ్ళందరూ ఎవరో మీకు ఎరికేనా అని అడిగాను. మేము ఎందుకు వచ్చామో చెప్పు అని నాయకుల్లో ఒకరు అడిగారు. అప్పుడు ఏమన్నారు? వెంకట్రావు ఏమడిగిండు? వీళ్ళందరూ ఎవరో మీకు ఎరికేనా అంటే మీకు తెలుసా అని అడిగాడు. అప్పుడు ఇంకొక నాయకుడు ఒక ప్రశ్న అడిగిండు. ఏమడిగిండు? మేము ఎందుకు వచ్చామో చెప్పు అని ఆ నాయకులలో ఇంకొక నాయకుడు అడిగాడు. దానికి వారు చెప్పిన సమాధానం ఏంటో చూద్దాం. పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు, అందరి ముఖాలు వికసించినాయి. అందరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏం చెప్పుదాము అని అందరి ముఖాల్లో సంతోషంగా అనిపిస్తుంది. చివరికి ఏమన్నారు? మమ్ములను బ్రతికించడానికి అని ఒక బాలుడు అన్నాడు. చూసారా ఆ పిల్లల్లో ఒక పిల్లవాడు ఏమన్నాడు? మమ్మల్ని బ్రతికించడానికి. అంటే ఇప్పుడు చచ్చి బతుకుతున్నాం, మా బాధలు తొలగించి, మా కష్టాలు తొలగించి, మమ్మల్ని అణిచివేస్తున్నటువంటి పెత్తందారులను అణిచివేసి మాకు న్యాయం చేయడానికి వచ్చినారు అనే భావన వాళ్ళు ఉంది. వాళ్ళు ఒకటే మాట చెప్పారు. ఏమని చెప్పారు? మమ్మల్ని బ్రతికించడానికి. అంటే ఇప్పుడు బ్రతికిలేరా? బ్రతకడం అంటే ఎలా బ్రతుకుతున్నారు? పెత్తందారుల కింద అణగిమణిగి బ్రతుకుతున్నారు, వాళ్ళ యొక్క పీడనకు గురై బతుకుతున్నారు. కానీ ఇప్పుడు ఆ పీడనను తొలగించి మమ్మల్ని బ్రతికించడానికి వచ్చారు అని ఆ పిల్లల్లో ఉంది. అంత చిన్న పిల్లలు, 10-12 సంవత్సరాల పిల్లల్లోనే అంతటి ఆలోచన కలిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు ఎంత నికృష్టమైనటువంటి చర్యలు చేశారో ఆలోచించండి ఒకసారి. అంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే పిల్లల్లో అలాంటి అవగాహన రాగలిగింది. అంటే పిల్లలు కూడా అనుభవించారు అన్ని కష్టాలు. అది ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా చూద్దాం. మీ బ్రతుకుకి ఏమైంది? నీ చేతులకు వెండి కడియాలున్నాయి, ఆ పిల్లవాని చెవులకు బంగారు పోగులున్నాయి, ఈ పిల్లవానికి బంగారు గుండీలున్నాయి అని ఒక నాయకుడు పిల్లల వైపు చేతులు చూపుతూ అన్నాడు. అప్పుడు ఒక నాయకుడు, మీ బ్రతుకుకి ఏమైంది? మీరు బాగానే ఉన్నారు కదా, ఆ పిల్లవాడికి వెండి కడియాలు ఉన్నాయి, ఇంకో పిల్లవాడికి చెవికి బంగారు పోగులు ఉన్నాయి, ఇంకో పిల్లవాడికి షర్టుకు బంగారు గుండీలు ఉన్నాయి, మీరు అందరూ బాగానే ఉన్నారు కదా అని ఆ నాయకుడు ఒక్కొక్క పిల్లవాడిని చూపిస్తూ అన్నాడు. అప్పుడు ఇవి ఉంటే ఒకసారి మా ఊరి దొర మా బర్రెను బందెల దొడ్లో పెట్టించాడు. అవి ఉంటే అయిపోద్దా? ఒకసారి మా ఊరి దొర ఏం చేసిండు? మా బర్రెను తీసుకుపోయి బందెల దొడ్లో పెట్టించిండు అంటాడు. అంటే ఏమన్నట్టు? బందెల దొడ్డి అంటే ఆ గ్రామ పెత్తందారి ఆధీనంలో ఉండే అంటే ఒక దొడ్డి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఎవరిదైనా ఒక బర్రెనో గొడ్డో గోదో ఏదన్నా పక్కవాడి చీరలో మేసిన, దొంగ పోయి ఇంకోళ్ళ చీరలో మేసిన, లేకపోతే పెత్తందారి చేనులో మేసిన ఏం చేసేవాళ్ళు? వాటిని తీసుకుపోయి అందులో తోలేసేవాళ్ళు. తోలేసి ఏం చేసేవాళ్ళు? ఫైన్ వసూలు చేసేవాళ్ళు. ఫైన్ వసూలు చేసేవాళ్ళు.
ఆ ఫైన్ కనుక కట్టకపోతే ఆ బర్రెని వాళ్ళే ఉంచుకునేవాళ్ళు. అట్లా ఆ పెత్తందారులు ఎన్నో గేదెలు ఎన్నో ఆవులను సమకూర్చుకున్నారు. ఎందుకంటే అసలే పేదవాళ్ళు, వాళ్ళు బ్రతికేదే వాటి మీద ఆధారపడి. అవే పోయిన తర్వాత వాళ్ళకి ఆదాయం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఒకవేళ కొద్దిగా మంచిగా బ్రతికే పరిస్థితి ఉంటే పెత్తందారులు ఊరుకుంటారా? ఏదో ఒక రకంగా అణిచివేస్తారు, తొక్కివేస్తారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఆ బందెల దొడ్లో వేసినటువంటి బర్రెకో తర్వాత ఆవులకు ఈ ఫైన్ ఎట్లా కడతారు, పెనాల్టీ ఎట్లా కడతారు? కట్టే పరిస్థితి లేదు కదా. అది ఆ విధంగా ఆలోచించే వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఇలాంటి ఎత్తుగడలు వేసేవాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు. ఇంకా చూడండి, మా అన్న కోడెదూడ చేలో పడ్డదని మా ఊరి పటేలు 10 రూపాయలు వసూలు చేశాడు. 10 రూపాయలు వసూలు చేసినట్టు. 10 రూపాయలు, అబ్బా 10 రూపాయలు అదా సార్? ఒక 75 సంవత్సరాల క్రితం, అంటే 80 సంవత్సరాల క్రితం 10 రూపాయలు అంటే ఎంత పరిస్థితో తెలుసా మీకు? 10 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. 80 సంవత్సరాల క్రితం ఒక తులం బంగారం ఎంత ఉండేది తెలుసా? 60 రూపాయలు 70 రూపాయలకు తులం బంగారం ఉండేది. ఒక్క తులం బంగారానికి 60 నుంచి 70 రూపాయల మధ్యలో ఉండేది. ఇంకా తక్కువనే ఉండేది. అంతకన్నా 1931 అంటే ఎంత? 8 రూపాయలు 9 రూపాయలు ఒక తులం బంగారానికి. మొత్తం మీద 10 రూపాయల లోపే తులం బంగారం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో 10 రూపాయలు దండు కట్టమంటే మామూలు విషయమా? ఇప్పుడు 50,000. ఆ 10 రూపాయలు అంటే ఇప్పుడు ఒక 50,000తో సమానం. అంత విలువ కలిగినటువంటిది. 10 రూపాయలతోని ఒక కుటుంబం దాదాపు అప్పటి ప్రాంతంలో అప్పటి పరిస్థితుల్లో ఒక కుటుంబం ఆ 10 రూపాయలతో ఒక సంవత్సరం బ్రతికేవాళ్ళు. అన్నీ సాధారణంగా పంటలు పండుతాయి, తినడానికి ధాన్యం వస్తుంది, ఏదైనా ఖర్చులకు కావాలంటే 10 రూపాయలు వాడుకునేవాళ్ళు. అప్పుడు రోజువారీ కూలి కూడా నాకు తెలిసి 2 పైసలు 1 పైసలో ఉండేది. రోజంతా పని చేస్తే, చేలో పని చేస్తే 2 పైసలు కూలి ఇచ్చేవాళ్ళు. 2 పైసలు అంటే పైసకు అంత విలువ ఉండేది. పైసా చలామణి తక్కువ ఉండేది, దానికి విలువ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పైసలు బాగానే విలువ తగ్గిపోయింది. అట్లా మా దున్నపోస్తు బుస్సుమన్నదట, ముకుతాడు లేదని 30 రూపాయలు తీసుకున్నాడు మాలీ పటేల్. చూసేరా, ఆయన తొవ్వంటి వంగనట, దున్నపోతు బుస్సు అన్నదట. ఏమో ఇట్లా అన్నది కావచ్చు. అనేసరికి మూగుతాడు ఎందుకు వేయలే అంటే, ముక్కుతాడు తెలుసు కదా, ముక్కులకి వెళ్ళి తాడు పెట్టి గుంజి కడతారు పశువులకు. అది లేదని 30 రూపాయలు తీసుకున్నాట. ఇక 30 రూపాయలు అంటే 10 రూపాయలే కట్టుంటే 30 రూపాయల పరిస్థితి ఏంటో ఆలోచించండి. అంటే నేను చెప్పిన బంగారం ధర కొంచెం అటు ఇటు కావచ్చు, కానీ చాలా తక్కువ ధర ఉండేది. బంగారం ధర చాలా తక్కువగానే ఉండేది. అట్లా సర్కారీ రకం కట్టలేదని మా నాయనకు బండలెత్తారు ఓసారి. ఇంకో పిల్లవాడు చెప్పిండు, సర్కారీ రకం అంటే సర్కారు కట్టాల్సినటువంటి పన్ను కట్టలేదని అలా నాన్నని తీసుకెళ్ళి బండలెత్తిరట. బండలెత్తిన తల మీదన కాదు, వంగబెట్టి వీటి మీద బండలు ఎత్తేవాళ్ళు. మరి అప్పుడు బరువు ఎంత బరువు ఉంటుంది బండలెత్తే? ఒకవేళ బండ కింద పడ్డదనుకో విపరీతంగా కొట్టేవాళ్ళు. పైన కట్టకపోతే ఏం చేయాలి? దండ కట్టలేదంటే పన్ను కట్టలేదంటే ఏం చేయాలి? ఇంకా పైన వేయాలి, లేకపోతే వసూలు చేయడానికి ఇంకేమైనా చేయాలి. కానీ ఏం చేసేవాళ్ళు? తీసుకెళ్ళి వంగబెట్టి బండలు ఎత్తేవాళ్ళు. ఆ బండలు కింద పడితే మళ్ళీ విపరీతంగా చచ్చే అంత కొట్టేవాళ్ళు. అంత నికృష్టంగా వ్యవహరించేవాళ్ళు అప్పుడు ఉన్నటువంటి పెత్తందారులు. అలాంటి జీవితం మీరు చూడలేదు, మనం చూడలేదు, సంతోషించాలి. ఆ జీవితాన్ని అనుభవించిన వాళ్ళు ఎంత కష్టం ఉంటుందో ఆలోచించి ఒకసారి. అది పరిస్థితి. వెంకట్రావు పంతులు పెట్టిన బడిలోకి పోతే దెబ్బలు కొడతారని మొన్న మా దొర గుమాస్తా బెదిరించాడు. వెంకట్రావు పంతులే బడి పెట్టింది. ఆ వెంకట్రావు పంతులు పెట్టినటువంటి బడిలకు పోతే దెబ్బలు కొడతానని ఆ ఊరి దొర యొక్క గుమాస్తా, దొర దగ్గర పనిచేసే సేవకుడు ఆడు ఉంటాడుగా, ఆ సెక్రటరీ బెదిరించిండట. దొర కాదు, ఇంకా దొర దగ్గర దాకా పోలే, సెక్రటరీ బెదిరించిండు. నువ్వు కనుక బయటకు పోయి చదువుకుంటే నిన్ను దెబ్బలు కొడతా అని బెదిరించిండట. మరి ఎందుకు చదువుకోవద్దు అన్నాడు? అది తర్వాత చూద్దాం. ఎందుకు చదువుకోవద్దు అన్నాడో తర్వాత పేజీలో చూద్దాం. మొన్న మా అమ్మ కూలికి పోయి వస్తుంటే చేలో కట్టెపుల్లలు ఏరుకుంటుంటే ఎందుకు ఏరుకున్నావని మా అమ్మని సిగపట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డం పోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి షేరిదారు. అంటే దొర దగ్గర చేన్లలో పనిచేసేవాడిని షేరిదారు అంటారు. భూస్వాముల దగ్గర చేన్లలో పనిచేయిస్తారు, ఆ కూలీలను తీసుకుపోయి వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు ఇచ్చేవాడు. ఇస్తే వాళ్ళని బలవంతంగా పనిచేయించడానికి ఉన్నటువంటి వ్యక్తిని షేగిదారు అని అంటారు. అయితే ఏమైందట,
మొన్న ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ ఏం చేసిందట, కూలిపోయి పోయి వస్తుంది. గ్రామాల్లో కట్టెపుల్లలతోనే వంట చేసుకుంటారు కదా. వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి చేనులో కట్టెపుల్లలు ఏరుకుందట. కట్టెపుల్లలు ఏరుకుంటే మా చేనులో కట్టెపుల్లలు ఎందుకు ఏరుకున్నామని వాళ్ళ అమ్మని చిక పట్టుకొని కొట్టిండట. ఎవరు? ఆ షేగిదార్ దొరికింద పనిచేసేవాడు, దొర కూడా కాదు, ఇంకా దొరికే విషయం తెలియదు. దొరికింద పనిచేసే ఒక సేవకుడు, వాడు పెద్ద పాలేరు, ఓ జీతగాడు. దొర యొక్క జీతగాడే ఆ చేనులో కట్టెపుల్లలు ఏరుకున్నందుకు కొట్టిండట, ఆమెను చిక పట్టుకొని కొట్టిండట. అంటే వానికి ఎంత అది ఉన్నది చూడండి ఒకసారి. అంటే ఆ పరిస్థితులు అట్లా కల్పించినాయి అన్నమాట. ఇంకా మా అయ్య అడ్డం పోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారు షేగిదార్. వాళ్ళ అయ్యో ఎందుకు కొడుతున్నావా అని అడ్డం పోతే చేతిలో ఉన్న కట్టె ఇరిగేదాకా వాళ్ళ అయ్యని కొట్టిండట. అది అప్పటి పరిస్థితి. ఎంత దారుణంగా ఉన్నది చూడండి. ఇంకా మీకు పూర్తిగా అర్థం కాదు, మీకు పెద్ద అయిన తర్వాత అర్థమైంది ఇట్లాంటి సంఘటనలు. ఓకేనా? తర్వాత చూద్దాం. ఈ విధంగా పిల్లవాళ్ళంతా తమ కష్టాలు కుప్పలుగా కురిపించారు. అందరూ తమ తమ కష్టాలను చెప్పుకున్నారు. అది ఆ పిల్లల్లో కలిగినటువంటి, పిల్లలు మానసికంగా ఎంత బాధపడి ఉంటారు చెప్పండి. ఇలాంటి సంఘటనే కనుక మీకు జరిగితే మీరు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఊహించుకోండి. మీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. అంతేనా? చూడు, పొయ్యిలో కట్టెలు లేకపోతే ఆ రోజు రాత్రి బువ్వెట్లా వండింది మీ అమ్మ అని ఒక నాయకుడు ప్రశ్నించాడు. మరి పొయ్యిలో కట్టెలు లేవు కదా, కట్టెలు లేనప్పుడు అన్నం ఎలా వండింది మీ అమ్మ అని అడిగిండు. నేను పశువులకాడి నుండి ఇంటికి వచ్చే వరకు మా అమ్మ అయ్య మూలుక్కుంటూ పడుకున్నారు. ఆ పిల్లాడు పశువుల దగ్గరికి పోయి, పశువులు కాపడే కదా, బడి కూడా లేదు కదా, పశువులు కాసి తాను తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న మూలుక్కుంటా పడుకున్నట. ఇంట్లో బువ్వ ఉందేమోనని కుండలన్నీ వెతుకుతుంటే మా అయ్య లేచి చెట్ల పొదల్లోంచి కట్టెలు తెచ్చి బువ్వ వండుతుండే గిరిదావారు బర్లకు పోవాలని సేక్సింది పట్టుకుపోయిండు. పొయ్యి మీద బువ్వ అంతా చెడిపోయింది, దాంట్లోనే మిరం ఉప్పు పోసుకొని నీళ్లు పోసుకొని తిన్నా అని ఆ బాలుడు చెప్పాడు. ఈ విధంగా వాళ్ళు కొట్టినందుకు, ఆ షేగిదారు కొట్టినందుకు ఆ దెబ్బలు తాళలేక ఆ బాధలకు ఆ నొప్పులకు ఏం చేశారు, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి పడుకున్నారు. పడుకున్న వాళ్ళే ఈ పిల్లవాడు పశువుల దగ్గరకు పోయి వచ్చి చూసిండు, ఆకలి కొద్ది చూస్తే ఎక్కడ కూడా అన్నం లేదు. గిన్నెలన్నీ కుండలన్నీ వెతికిండట, ఎక్కడ అన్నం లేదు. అక్కడ కుండలన్నీ అన్నాడు, కుండలన్నీ అన్నాడు. అంటే ఆ కాలంలో ఎందులో వంట చేసుకునే వాళ్ళు అన్నమాట, కుండల్లో వంట చేసుకునేవాళ్ళు. కుండలన్నీ వెతికిండట, ఏమీ లేదట. అప్పుడు వాళ్ళ నాన్న మూలుకుంటా లేచి ఆ చెట్ల పొదల్లో ఉన్నటువంటి కట్టెలు తీసుకొచ్చి వంట మొదలుపెట్టిండట. వంట ఉడకడం ప్రారంభించేసరికి బర్లకు వాళ్ళని సేక్సింది వచ్చి వాళ్ళ అయ్యని పట్టుకపోయిండట. మళ్ళీ బర్లకు పోవాలి, పొయ్యి మీద బువ్వ అంతా చెడిపోయింది. అప్పుడు ఏం చేసిన పిల్లాడు, దాంట్లోనే మిరం అంటే కారం ఉప్పు పోసుకొని నీళ్ళు పోసుకొని తిన్నాను అని ఆ బాలుడు చెప్పాడు. అంటే అలాంటి పరిస్థితులు ఆనాటి ప్రాంతంలో ఆ కాలంలో ఉండేటి అన్నమాట. మీరు ఎవరబ్బాయి అని నెత్తి నుండి కారేటంత నూనె పెట్టుకున్న ఒక అబ్బాయిని ప్రశ్నించాడు ఒక నాయకుడు. ఒక అబ్బాయి ఏందట, బాగా నూనె రాసుకొని ఉన్నాడట. రాసుకున్న పిల్లవాడిని చూసి మీరు ఎవరబ్బాయి అంటే మీరు ఎవరి కొడుకు అని అడిగినారట. నేను సంగిశెట్టి కొడుకును. ఆ పిల్లవాడు చెప్పిన సమాధానం, నేను సంగిశెట్టి కొడుకును. మీకేం కష్టాలు నేను చెప్పు అని తిరిగి ప్రశ్నించాడు నాయకుడు. సంగిశెట్టి అంటే మామూలుగా వైశ్యులు, అప్పుడు శెట్టి అంటే వైశ్యులనే శెట్టి అంటారు, ఇప్పుడు కూడా శెట్టి అంటే వైశ్యులే. నేను ఆయన కొడుకును, సంగిశెట్టి కొడుకును అని చెప్పాడు. మీరు మీకేం కష్టాలు, మీరు మంచిగా వ్యాపారం చేసుకొని బతుకుతారు కదా, మీకేం కష్టాలు ఉన్నాయని ఆ నాయకుడు తిరిగి ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు ఆ అబ్బాయి చెప్పిన సమాధానం ఏంటిదో తర్వాత పేజీలో చూద్దాం. ఇక చూడండి, ఏమో నాకెవరక మా నాయనకెరక అని ముఖం తిప్పాడు. ఏమో నాకెవరక మా నాయనకెరక కష్టాలు అంటే ఏంటి ఆ పిల్లవాడు చెప్పాడు. ఒకసారి మీ అమ్మ పశుల జంగల్లోంచి పేడ తెచ్చిందని పోలీస్ పటేలు ఇనుపతట్ట గుంజుకోలే అని వేరొక పిల్లవాడు జ్ఞాపకం చేశాడు. ఇంకా ఆ తట్ట ఇవ్వలేదు కూడా అని శెట్టి కొడుకు అందుకున్నాడు. ఇంకేమైందట, ఒకసారి ఈ శెట్టి వాళ్ళ భార్య పశువుల దగ్గరికి వెళ్ళి పేడ తీసుకొచ్చుకుందట. పేడ తీసుకొచ్చుకుంటే నువ్వు పేడ ఎందుకు తీసుకున్నాను, పేడ అంటే తెలుసుగా, పెండ తీసుకొచ్చినావని ఆ ఊర్లో ఉన్నటువంటి పోలీస్ పార్టీలు ఏం చేసిండట, ఆ తట్ట గుంజుకున్నట, ఇనుప తట్ట గుంజుకుంటు అని వేరొక పిల్లవాడు జ్ఞాపకం చేసిండు. మీ అమ్మ పెండ తీసుకొచ్చినందుకు ఆ పోలీస్ పార్టీలు మీ అమ్మ తట్ట గుంజుకోలేదా అని చెప్పి, అప్పుడు ఆ పిల్లవాడి జ్ఞాపకం వచ్చి ఇంకా తట్ట ఇవ్వలేదు కూడా అని ఆ శెట్టి కొడుకు అన్నాడు. నిజమే, ఆ తట్ట ఇంకా ఇవ్వలేదు మాకు అని అన్నాడు. ఈ విధంగా నాయకులు సుమారు అరగంట కాలం పిల్లలతో గడిపారు. ఈ విధంగా పిల్లలతోనే మాట్లాడుకున్నారు.
ఇప్పుడు నాయకులకు ఏం తెలిసింది? గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు దాదాపుగా తెలిసినాయి. అందుకే పిల్లలు దేవుడు చల్లని వారే అని అంటారు. అంటే పిల్లలు అబద్ధం చెప్పారు, వాళ్ళు కల్పించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పిల్లలు అబద్ధం చెప్పరు. అంటే మీరు కాదు, మీరు అబద్ధం ఎప్పుడు చెప్తారు? బడికి ఎందుకు రాలేదంటే జ్వరం వచ్చిందని చెప్తారు. మరి నిజంగా జ్వరం వచ్చిందా? రాకుండా వచ్చిందని చెప్తారు, ఏదో సాకు చెప్తారు. అది అబద్ధం. ఆ అబద్ధం చెప్పినందుకు మీరు ఎంత బాధపడతారు లోపల? అదే ఉన్న విషయం నిజం చెప్పేయండి, దర్జాగా ఉండొచ్చు. అబద్ధం చెప్పి భయంగా బ్రతికేక్కడ నిజం చెప్పడం బెటర్ కదా. కాబట్టి అబద్ధాలు చెప్పద్దు. పిల్లవాళ్ళు చూడు, పిల్లవాళ్ళు చెప్పిన దాంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నాయకులు అర్థం చేసుకున్నారు. అది పరిస్థితి. తర్వాత చూడు, పాపం చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి పట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుస్తున్నది అని నాయకుల్లో ఒకరు అన్నారు. మనకే అర్థమవుతుంది, అంత గొప్ప నాయకులు వాళ్ళకి అర్థం కదా. అంత పరిస్థితులు అంత అధ్వానంగా ఉన్నాయన్నమాట. తర్వాత చూడండి, మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేనా అని ఒక నాయకుడు అన్నాడు. ఇంకొక నాయకుడు ఏమన్నాడు? మనం మన సంతానానికి, మన పిల్లలకు ఆస్తులుగా ఇచ్చేటిది అప్పులు, రోగాలేనా, కష్టాలేనా, మంచిని ఇవ్వలేమా? అంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉండని కారణం ఎవరు అని ఆయన ప్రశ్నలో, ఆయనలో అనుకున్న దానిలో ఉన్నటువంటి ప్రశ్న. మనం ఈరోజు స్వార్థరహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంతా హాయిగా బ్రతుకుతారు అని ఒక నాయకుడు అన్నాడు. మరి మన సంతానానికి, తర్వాత తరానికి అప్పులు లేకుండా, రోగాలు లేకుండా, కష్టాలు లేకుండా బ్రతికే అవకాశాన్ని కల్పించాలంటే ఏం చేయాలి? మనం ఈరోజు, మనం అంటే నాయకులు, ఆ నాయకులు ఈరోజు స్వార్థరహితంగా, స్వార్థం లేకుండా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే మన సంతానానికి మంచి జరుగుతుంది. అంటే ఈ పెత్తందారి వ్యవస్థ పోతుంది, ఈ దౌర్జన్యాలన్నీ పోయి మన సంతానం హాయిగా బ్రతుకుతారు అని ఒక నాయకుడు అన్నాడు. తర్వాత చూడండి, స్వతంత్రం, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం ఇదే నేటి మానవ. తర్వాత పేజీలో ఏముందో చూద్దాం. సమాజానికి, నేటి మానవ సమాజానికి వజ్ర వైడూర్యాలు, దివ్య భవనాలు, నగలు, నాణ్యాలు, ఆస్తి, ఆదాయం ఇంకొక నాయకుడు అన్నాడు. అప్పుడు ఇంకొక నాయకుడు ఏమన్నాడు? కష్టాలు ఎట్లా తొలగిపోతాయంటే మనం నిస్వార్థంగా పనిచేసినట్లయితే తొలగిపోతాయి. ఇంకేమన్నాడు? మనిషి సంతోషంగా బ్రతకాలంటే ప్రతి మనిషికి ఉండాల్సినటువంటి ఏంటి అనే దానికి ఇక్కడ చెప్పినటువంటి సమాధానం స్వతంత్రం. వ్యక్తి స్వతంత్రంగా జీవించాలి. వ్యక్తిత్వం ఉండాలి, తన వ్యక్తిత్వాన్ని చంపుకొని పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. గౌరవం, సమాజంలో, సంఘంలో గౌరవం ఉండాలి. 50 ఏళ్ళ ముసలోన్ని 10 ఏళ్ళ పోరడు ఒరే తొరే అంటే అది గౌరవమా? ఆ 50 ఏళ్ళనే చూడాలి, అప్పుడే గౌరవం అనేది ఉన్నట్టు. మర్యాద, మాటలో మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, అందరూ సమానం అనే భావన, సహనశక్తి, పరహితం, ఇతరులకు హితం కోరుకునేవాళ్ళు, ఇవన్నీ ఉండేనే మానవులకు మానవ సమాజానికి వజ్ర వైడూర్యాలు, దివ్య భవనాలు, నగలు, నాణ్యాలు, ఆస్తి, ఆదాయం అని ఇంకొక నాయకుడు అన్నాడు. అలా అవన్నీ ఇచ్చినట్లయితే ఇవేకు మనకు వజ్రాలతో సమానం, వైడూర్యాలతో సమానం, దివ్య భవనాలతో సమానం, నాణ్యాలు అవే, ఆస్తులు అవే, అన్నీ అవే అని ఆ నాయకుడు అన్నాడు. ఇంతలో గ్రామంలో వాయిద్యాల చప్పుడు వినబడింది. అంటే ప్రజలు బయలుదేరి ఈ నాయకులను తీసుకెళ్ళడానికి బయలుదేరి వాళ్ళతో కలిసి మళ్ళా వస్తామని స్నేహితులతో సెలవు తీసుకుంటున్నట్టు చెప్పి ఆ బాలురంతా పరిగెత్తారు. అప్పుడు స్నేహితుల దగ్గర చెప్తాం కదా, మీరు అందరూ కూర్చున్నప్పుడు అరే ఇప్పుడైనా మళ్ళీ తాను ఉరుకుతారు కదా ఎటన్నా. అదేవిధంగా ఆ పిల్లలు కూడా నాయకుల దగ్గర తమ స్నేహితులకు చెప్పినట్లుగా ఇప్పుడే మళ్ళీ వస్తామని చెప్పుకుంటా అక్కడి నుంచి ఆ పిల్లలందరూ కూడా ఆ గ్రామం వైపు పరిగెత్తారు. అంటే పిల్లలు చిన్నతనంలోనే అన్ని కష్టాలు అనుభవించారు. అంత వేదనకు గురైందంటే పరిస్థితులు గ్రామాల్లో అప్పుడు ఎంత దారుణంగా ఉండేటియో ఒకసారి ఆలోచించుకోండి. ఓకేనా? చదవండి, ఆలోచించండి, చెప్పండి. అప్పటికి పాఠం అయిపోయింది. ఆ విధంగా జరిగింది, అదొక సంఘటన. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినాయని మనం అనుకుందాం. ఇప్పుడు ఏ విధంగా మనం ఉంటున్నామో అలాంటి పరిస్థితులు వచ్చినాయని అనుకుందాం. ఇక్కడ చూడండి, పిల్లలు చెప్పిన విషయాలను బట్టి ఆనాటి గ్రామాల పరిస్థితిని ఎట్లా అర్థం చేసుకున్నారు? పెత్తందారి వ్యవస్థ ఉండేది.
పేదలని హింసించేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకునేవన్నీ అప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాయని అర్థం చేసుకున్నాం. ఓకేనా? తర్వాత మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా అని నాయకుడు అనడంలో ఉద్దేశం ఏమిటి? ఎందుకన్నాడు అంటే అప్పులు, ఆస్తులు లేవు, ఎందుకంటే ఉన్నాయని పెత్తందారులు గుంజుకోవడమో లేకపోతే మొదలలేకపోవడమో. ఇక ఆస్తి లేదు కాబట్టి బ్రతకడానికో లేకపోతే ఇట్లాంటి ఫైన్లు కట్టడానికో అప్పులు చేయవలసి వచ్చేది. ఆస్తి లేదు, చేతిలో డబ్బులు లేవు అంటే అర్థం ఏంటిది? తినడానికి తిండి కూడా లేదు. దానివల్ల ఏమవుతుంది? ఆరోగ్యం చెడిపోతుంది. చెడిపోతే రోగాలు వస్తాయి. ఆ రోగాలకు కూడా ట్రీట్మెంట్ చేసుకునే డబ్బులు లేవు కాబట్టి రోగాలు వస్తాయి. ఆ రోగాలతోనే పోతారు. ఇంకా కష్టాలేనంటే ఇవన్నీ లేనప్పుడు కష్టాలు లేకపోతే సుఖం అంటారా? వీటిని దృష్టిలో పెట్టుకొని ఆ నాయకుడు అలా అని ఉంటాడు అని మనం అనుకుందాం. ఓకేనా? రైట్. సో అయిపోయినట్టే కదా, తర్వాత చూద్దాం. ఓకే, ఇంతటితో నీ పాఠం అయిపోయింది. మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ పాఠాన్ని చూసినందుకు, మా ఛానల్ను చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అదేవిధంగా మీకు కనుక ఈ పాఠం నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మేము అప్లోడ్ చేసే వీడియోలకు సంబంధించిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, అది మీరు చూడండి. తర్వాత ఇంకేమైనా మిగిలింది. ఏం మిగిలిందో చూద్దాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ నెక్స్ట్ పార్ట్. ఈ పాఠానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవి చేయండి అని ఉంటుంది చూడండి. మీ పాఠం అయిపోయిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు తర్వాత పదజాలం కూడా నేను వివరిస్తాను. ఎప్పుడు? తర్వాత భాగంలో. ఈ పాఠం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పార్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్నీ వివరిస్తాను. ఓకేనా? రైట్, బాయ్.